హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మరి గుడ్ న్యూస్ అండి. సో మెగా టెస్ట్ సిరీస్ ఆఫర్ అయితే మరి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. జస్ట్ 299కే మనకు ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. 5000 MCQs అండి, చాప్టర్ వైజ్గా ఉంటాయి, 10 యూనిట్స్. వాటితో పాటుగా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే ఇందులోనే యాడ్ అయి వస్తాయండి మీకు. ఓకేనా? సో ఈరోజు రేపు అంటే 15వ తారీఖు లోపు తీసుకున్న వారికి ఈ అవకాశం, తర్వాత తీసుకున్న వారికి 499 అవుతుంది కోర్స్కి, ప్లస్ 15 గ్రాండ్ టెస్ట్లు రావు. ఓకేనా? కాబట్టి ఉపయోగించుకోండి. సో గైస్, ఏ పోటీ పరీక్ష తీసుకున్నప్పటికీ కూడా ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర పోషించేవి టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్టులు అండి. ఓకేనా? మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఉద్యోగం సాధించిన వారిని గ్రాండ్ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలలో 80కి 80 మార్కులు సాధించిన ఘనత మన టెస్ట్ సిరీస్కే ఉందండి. ఎవ్వరికి కూడా సాధ్యం కాలేదు అది. సేమ్ అదేవిధంగా మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసామండి. సో అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దాంతోపాటుగా స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా 299కే ఉందండి ప్రజెంట్. ఇందులో కూడా 7000 MCQs ఉంటాయి, టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఓకేనా? అమౌంట్ జస్ట్ 299 ఉంది కాబట్టి అందుబాటు ధర ఉంది, తీసుకోండి. మీకు కావాలనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మనకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే? ఒకవేళ ఇంకా యాప్ కనిపించకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపడం జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ అండి. సో గైస్, ఈరోజు మనము ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సిలబస్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఫార్మసీ చట్టాలండి. ఫార్మసీ యాక్ట్ 1948 కావచ్చు, డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కావచ్చు, NDPS యాక్ట్ కావచ్చు, DPCO కావచ్చు, మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్ కావచ్చు. దీనిపైన మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందండి. సో క్లియర్గా అయితే చూద్దాము. ఆల్రెడీ ఒక క్లాస్ చేశాను దీనిపైన, సో మీరు కూడా ఒకసారి చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి. అంతేకాకుండా మీకు వీడియో నచ్చితే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా ఒక 1 డే అయితే పెట్టి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇంకా ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ డేనే మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. The MTP Act of 1971 was amended in 2002 to include which provision? MTP Act 1971 దాన్ని సవరించారండి. ఎప్పుడు? 2002లో దాన్ని సవరించి అందులో మెన్షన్ చేసిన కొత్త ప్రొవిజన్స్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. అలోయింగ్ టర్మినేషన్ ఇన్ ప్రైవేట్ క్లినిక్స్ విత్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఏంటండి అంటే, ఇంతకుముందు ఈ యొక్క గర్భ విచ్ఛిత్తి అనేది, ఓకేనా, టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే ఉండేదండి. బట్ 2002లో ఏం చేశారు? సో ప్రైవేట్ క్లినిక్స్లో కూడా విత్ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా చేయవచ్చు అంటూ ఒక ముఖ్యమైన సవరణ చేయడం అయితే జరిగింది. ఓకే? The 2022 amendment allowed the private clinics with registered practitioners to perform abortions under the MTP Act and important and the okay. Next, under the NDPS Act, which organization in India is responsible for controlling the export of narcotic drugs? ఎవరికి అధికారం ఉంటుందండి నార్కోటిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి? ఆప్షన్స్ అండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఎవరండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. చూద్దాం వివరాలు. The Central Bureau of Narcotics oversees the control and regulations of narcotic drugs import and export. Next one. What is the minimum age for abortion consent under the MTP Act without parental or guardian approval? అంటే మినిమం ఏజ్ ఎంత అబార్షన్కి, అది కూడా
పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ అప్రూవల్ లేనటువంటి వారికి ఎంత ఏజ్ ఉండాలండి? ఆప్షన్ బి అండి 18 ఇయర్స్ దాటిన వారైతే సో పేరెంట్స్ కానీ గార్డియన్స్ అప్రూవల్ లేకుండానే అబార్షన్ అయితే చేపించుకోవడానికి చట్టం అనుమతి ఇస్తుంది. ఓకే, చూద్దాం. అండర్ ద ఎంటీపీ యాక్ట్ ఎనీ ఉమెన్ ఓవర్ 18 ఇయర్స్ కెన్ కన్సెంట్ టు అన్ అబార్షన్ వితౌట్ ద నీడ్ ఫర్ పేరెంటల్ అప్రూవల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ సెక్షన్ ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ డీల్ విత్ ద మిస్బ్రాండింగ్ ఆఫ్ డ్రగ్స్? మిస్బ్రాండింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్స్ ప్రకారము డ్రగ్స్ యొక్క అంటే ఔషధాల యొక్క మిస్బ్రాండింగ్ చేస్తే మరి ఎలాంటి చర్యలు ఏ సెక్షన్ ప్రకారం తీసుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెక్షన్ 17 ప్రకారము శిక్షార్హులండి. చూద్దాం. సెక్షన్ 17 ఆఫ్ ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అడ్రసెస్ ద misbranding and labeling of drugs. Important question. Next one. What is the purpose of Schedule Y in the Drugs and Cosmetics Act? What is the purpose of Schedule Y in the Drugs and Cosmetics Act? Answer option A and guidelines for clinical trials. Guidelines for clinical trials. చూద్దాం. Schedule Y provides guidelines for conducting clinical trials of a new drugs in India. Important question అండి. ఓకేనా? నెక్స్ట్. As per the Pharmacy Act, which organization set the curriculum for pharmacy education in India? ఎవరు కరికులంని తయారు చేస్తారండి ఫార్మసీ ఎడ్యుకేషన్ కోసము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI వారు దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. The Pharmacy Council of India is responsible for setting the curriculum for pharmacy education. Important. Next. Which form in the NDPS Act is used for the import and export of narcotic drugs? Which form in the NDPS Act is used for the import and export of narcotic drugs? Options and Form 11 and okay, Form 11. Form 11 is used for applications related to the import and export of narcotic drugs under the NDPS Act అండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. The DPCO allows a margin of a profit to the retailer on the price of controlled drugs at a what percentage? ఎంత పర్సంటేజ్ అండి? ఆప్షన్ బి అండి 16% మార్జిన్ అయితే తీసుకోవచ్చండి. 16% మార్జిన్. ఎక్స్ప్లెనేషన్. ద DPCO sets a 16% profit margin for retailers on the price of a controlled drugs. Important question. Next. Which of the following is not required for registration as a pharmacist under the Pharmacy Act? క్రింది వాటిలో ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అవ్వడానికి సో అవసరం లేనటువంటిది ఏంటి? ఏ రికగ్నైజ్డ్ డిప్లొమా డిగ్రీ ఇన్ ఫార్మసీ, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్, ఏజ్ ఎలిజిబిలిటీ, కంప్లీషన్ ఆఫ్ ఫార్మసీ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఏది అవసరం లేదండి? బి అండి, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్. ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. మనం ఒక ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అవ్వాలంటే మరి ఏం చేయాలి? డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి ఫార్మసీలో. అండ్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలండి. కంప్లీషన్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉండాల్సిన అవసరము ఉంది. నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఏ రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ డిగ్రీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆర్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ ఏ ఫార్మసిస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, విచ్ టైప్ ఆఫ్ licenses is required for the retail sale of Schedule X drugs? Answer option D and Form 21. Form 21. Form 21 license is required for retail sale of Schedule X drugs under the Drugs and Cosmetics Act. Next one. In the MTP Act, a pregnancy can be terminated in the grounds of. దేని ప్రకారం ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయవచ్చండి ఎంటీపీ యాక్ట్ ప్రకారము? ఆన్ విచ్ బేసిస్? ఆప్షన్ సి అండి, రిస్క్ టు ద ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఉమెన్. ఓకేనా?
ఆ తల్లికి అంటే ఆ ఉమెన్కి రిస్క్ కానీ ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ పైన ప్రభావితం చూపిస్తుంది అని తెలిసినప్పుడు సో టెర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎకనామిక్ రీజన్స్, కల్చరల్ బిలీఫ్స్ ఇలాంటివి ఏం పట్టించుకోరండి. పేరెంటల్ విషెస్ ఇవి ఏం పట్టించుకోరు. ఓకే. The MTP Act allows termination if there is a risk to the woman's physical or mental health. Next, the term spurious drug in the Drugs and Cosmetics Act refer to spurious drug. Option C and D. Drugs are made by unauthorized manufacturers. Okay, spurious drugs అంటారు అలాంటి వాటిని. Spurious drugs are those manufactured by unauthorized or illegal sources as defined by the Drugs and Cosmetics Act. Next one. Under NDPS Act, possession of drugs in a small quantity for personal use may result in ఏమవుతుందండి? స్మాల్ క్వాంటిటీస్ ఫర్ పర్సనల్ యూస్ మే రిజల్ట్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. షార్ట్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ అయితే విధించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మెడిసిన్ని మన అవసరాల కోసము నిల్వ చేయకూడదు. ఓకే, చూద్దాం. స్మాల్ క్వాంటిటీస్ ఇంటెండెడ్ ఫర్ పర్సనల్ యూజ్ మే అట్రాక్ట్ lesser penalties such as a short-term imprisonment or fines. Next one. The Medical and Toilet Preparations Act regulates which of the following substances in medical preparations? Answer option B and alcohol. Okay. This act specifically regulates the use of alcohol in a medical and toilet preparations. Under the DPCO 1995, who has the power to revise the price of a drug? Option B and D. National Pharmaceutical Pricing Authority. The National Pharmaceutical Pricing Authority has the authority to set the revised drug prices under DPCO. Important. Next one. Under the Pharmacy Act, which of the following is a requirement of establishing a new pharmacy? ఏం ఉండాలండి కొత్త ఫార్మసీని స్టార్ట్ చేయాలంటే ఫార్మసీ యాక్ట్ ప్రకారము? ఆప్షన్ సి. లైసెన్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. లైసెన్స్ issued by the State Pharmacy Council. A license from the State Pharmacy Council is necessary to establish and operate a pharmacy. Next one. The MTP Act restricts abortions in a case where the pregnancy has exceeded which duration unless specific conditions apply. Answer options and 20 weeks and 20 weeks. The MTP Act limits the termination to 20 weeks except under special medical conditions. 20 వారాల యొక్క ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయడానికైతే స్పెషల్ మెడికల్ కండిషన్స్ అయితే ఉంటాయండి ఎంటీపీ యాక్ట్ ప్రకారము. Which schedule under the Drugs and Cosmetics Acts deal with homeopathic medicines? హోమియోపతిక్ మెడిసిన్ గురించి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్లో ఏ షెడ్యూల్లో మెన్షన్ చేయబడి ఉంటుంది? ఆప్షన్ డి అండి షెడ్యూల్ ఈ అండి. షెడ్యూల్ ఈ లిస్ట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్ రిలేటెడ్ టు హోమియోపతిక్ మెడిసిన్స్ అండి. ఓకే. ఇన్ ద ఎన్డిపిఎస్ యాక్ట్ ద టర్మ్ psychotropic substances excludes which of the following? Psychotropic substances excludes which of the following? Option D and antibiotics and important. Psychotropic substances are primarily drugs impacting the mental state. Antibiotics are not included in this category. Important question and okay. Under the Pharmacy Act, who is the responsible for maintaining the register of pharmacists in a state? ఫార్మసిస్ట్ యొక్క రిజిస్టర్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారండి స్టేట్లో? ఆప్షన్ సి అండి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ వారు మెయింటైన్ చేస్తారు. ద స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిజిస్టరింగ్ అండ్ మెయింటైనింగ్ రికార్డ్స్ ఆఫ్ అ ఫార్మసిస్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. The Medical Termination of Pregnancy Amendment Act 2021 allows termination up to 24 weeks for which group?
24 యాక్చువల్గా అయితే 20 వీక్స్ బట్ 24 వీక్స్ వరకు కొంతమందికి అయితే కొంత అంటే అలో చేశారండి వారిని. ఓకేనా, మరి ఎవరికి అది? ఆప్షన్ బి అండి, స్పెషల్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ సర్వైవర్స్ ఆఫ్ సెక్సువల్ అసాల్ట్స్, అంటే ఎవరైనా లైంగికంగా వేధించబడి సో గర్భం దాల్చినట్లయితే వారికి 24 నెలల వరకు వారాల వరకు కూడా సో అలౌ చేస్తుందండి ఈ యొక్క అమెండ్మెంట్ 2021 యాక్ట్ ప్రకారము, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఓకే, ద అమెండ్మెంట్ ప్రొవైడ్స్ for termination up to 24 weeks for certain categories such as survivors of sexual assaults. Next one. According to the Drugs and Cosmetics Act, what is the penalty for manufacturing drugs without a license? Option C అండి, imprisonment up to 5 years and or fine. ఓకేనా, ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ కూడా వేయచ్చు. The Act prescribed up to 5 years of imprisonment and or a fine for manufacturing drugs without a license to ensure public safety. Next one. The NDPS Act 1985 classified drugs into which of the following schedules? Answer. Option B and D, narcotics and psychotropic categories. Important question. చూద్దాం వివరాలు. The NDPS Act categorizes substances as either narcotic drugs or psychotropic substances to streamline regulations. Next one. Under the MPT Act, which committee is set up to approve medical termination of pregnancy in certain cases? Options and medical board వారు ఈ నిర్ణయం తీసుకుంటారండి. The medical board evaluates special cases requiring approval for medical termination beyond the standard gestation period. Important question అండి. Next one. In the Pharmacy Act, who has the authority to regulate pharmacy education at the national level? Option C అండి, Pharmacy Council of India, PCI. PCI regulates pharmacy education to maintain standards and uniformity across India. Next one. The DPCO mandates that certain medicines must have a maximum retail price printed on the packaging. What is this price referred to as? Answer options and the selling price. The maximum retail price or a selling price is set to prevent excessive pricing of essential medicine. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకున్న వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన టెస్ట్ సిరీస్ అయితే ఆఫర్ ఇంకా కొనసాగుతుందండి. 299 ఆఫర్ వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో మరి అతి త్వరలో అమౌంట్ కూడా పెరగవచ్చు. చాలా తక్కువ టైం ఉంది మనకి. ఈ టైంలో మనం గ్రాండ్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వడము చాలా చాలా ముఖ్యము. ఓకేనా, ఆల్ ది బెస్ట్, బాయ్.